6 గంటలకు అట్లా పోయి మా వాళ్ళు షాప్ తెరుచుకొని బయట కూర్చొని ఫేస్ వాష్ చేసుకుంటారు. ఇక్కడ 6:30కి లేచి బయట ఒళ్ళు ఏంటని చూసి గొల్లెం వేసి అది కప్పుల దగ్గరికి అని బయటకు పోయి బ్రష్ చేసుకుని మా అమ్మ దగ్గర దాకా పోయిండు. మా అమ్మకు నైట్ సౌండ్లు ఉంటాయి కదా, అడుగుదాం అని ఇట్లా ముఖం తిప్పే వరకు ఆ మూట బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా, తిప్పేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినట. వెళ్ళిపోయి అడిగిపోయి ఫటాఫట మొంగ అడిగేసుకున్నాడట. కడి వేసుకొని ఈడేంది ముఖం మీద కొంచెం వేరే పెట్టిండు అని మా అమ్మ కొంచెం డౌట్ వచ్చిందంట. ఆయన పట్టించుకోలేదు. తర్వాత లోపలికి వచ్చిండు, అంగి మార్చుకున్నాడట. అంగి మార్చుకుని 2 నిమిషాలు అటు ఇటు తిరిగి చాపి పట్టుకొని బయటకు వెళ్ళిండట. తర్వాత ముఖం చూస్తే మా నాన్నకు సంథింగ్ ఏమో డౌట్ వచ్చింది. ఏంది అంత ఇంత డేంజర్ ఉన్నాడు మనిషి, అలా కొంచెం భయం ఎట్లుంటుంది లోపల, మనిషిని చంపేసిన అంటే. ఆయనకి ముఖం ఎట్లా ఉన్నది, మా అమ్మకు సైకిల్ చేసిండట. ముఖం ఎట్లా ఉంది, లోపల పోయి పాపని చూడుపో అని చెప్పేసి అంటే ఉన్నట్టే పో చూడుపో అంటే వచ్చిందంట. తలిపేసింది. అయ్యో చెల్లి కూడా బయటకు వచ్చింది బయట కూడా మొత్తం చూసిందంట. లేదు. తలిపి చూస్తే బెడ్ మీద లేదు. చిట్టి అన్నదంట. అప్పటికే బండి చాలు చేసిండట. చిట్టి అని సౌండ్ అన్నందుకు అటు బండి చాలు చేసిండు, వెళ్ళిపోతుండు. లోపలికి చూసే వరకు బెడ్ కింద ఇంకా పడిపోయి ఉంది. రక్తాలతో పడిపోయి ఉన్న కదా కీకలు మొదలైపోయినాయి అంటే. ఇంకా కీకలు మొదలైపోతే ఇంకా అట్లనే సౌండ్లతోటి వాళ్ళ అంబులెన్స్లో పోయి సంథింగ్ ఇక చుట్టుపక్కల గుంపు అయిపోయారు. వాడు వెళ్ళిపోయాడు. వాడి మీద దృష్టి లేదు మా వాళ్ళకి, మధ్యలో బతకాల అంతే.